అంటే సక్సెస్ రేషియో అనేది కొంచెం పక్కన పెట్టేస్తే వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ మీద ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తున్నారు ఫ్యాకల్టీతో సహా. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఇలాంటి ఒక మంచి థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళాలి ఎడ్యుకేషన్ వైజ్ అన్న ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? హైదరాబాద్ లో ద మెయిన్ హెడ్ ఇస్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు అండి. సో హీఈస్ అ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ హై విజన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. హీ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ అండ్ క్రియేట్ సంథింగ్ గుడ్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఒక ఎపిక్ నేమ్ కావాలి. సో అవుట్ ఆఫ్ దట్ కాంటెక్స్ట్ హీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ టు డూ బెటర్. మనకి మోషన్ ది తీసుకుంటే వీ హ్యావ్ అన్ R&D డిపార్ట్మెంట్ వేర్ యూ నేమ్ ఎనీ అదర్ ఎక్స్ కాలేజ్ దే డజంట్ హ్యావ్ R&D డిపార్ట్మెంట్. అది ఒక బ్యూటీ. 150 మెంబర్స్ కూర్చొని వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ లో you can see every new question being generated. మనకి JEE పేపర్ తీసుకున్నా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా ఏ క్వశ్చన్ రిపీట్ అవ్వదండి. కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. అదే మెయిన్ ఒక అంటే దీని ఒక టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు. JEE అడ్వాన్స్ ఇస్ ద వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్. సో దీని వల్ల చైల్డ్ కి ఆ న్యూ జనరేషన్ క్వశ్చన్స్ ని రేస్ చేయడానికి ఆ టీమ్ వర్క్ చేస్తుంది బ్యాక్ ఎండ్. సో అంత మంచి ఫిల్టర్డ్ మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదు. దట్ ఈస్ గన్ షాట్. అండ్ అకాడమిక్ ఫ్యాకల్టీ అంటే మా దగ్గర అకాడమిక్ ఫ్యాకల్టీని మేము చూస్ చేసేది NIT బ్యాక్గ్రౌండ్, IIT బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీని. దాని ఒక రీజన్ ఏంటంటే మనకి నీట్లో ఆల్మోస్ట్ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇది ఈ వేస్లో తీసుకున్నట్లయితే మేము ఫోకస్ చేస్తుంది వాళ్ళకి కాంపిటేటివ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఆ రిజల్ట్ ఓరియంటెడ్, ఆ కాంపిటేటివ్ రిజల్ట్ ఓరియంటెడ్ వాళ్ళు రిజల్ట్ జనరేట్ చేసుకుని ఉండాలి వాళ్ళకి వాళ్ళు. సో దట్ దే కెన్ గివ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ టు ద స్టూడెంట్ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో.